తర్వాత బాలకృష్ణ కూడా ఎఫ్ఐఆర్ జరిగింది. ఇప్పుడు విజయశాంతి గారి గురించి మాట్లాడుకుంటే ఆవిడ్ని అంటే ఆవిడ యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారితో. సో ఆయన పక్కన హీరోయిన్గా పరిచయం అయింది ఇండస్ట్రీకి, ఆవిడే చెప్పారు ఆ విషయం. అది కూడా ఎప్పుడు అంటే సరిలేరు నీకు ఎవరు సినిమా ఫంక్షన్లో, అంటే అప్పటికి 13 ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత ఆవిడ సినిమా చేయడం మానేసిన తర్వాత 13 ఏళ్ళకి మళ్ళీ ఆ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. సో ఆ తర్వాత నుంచి మళ్ళీ ఆవిడ చాలా ఆఫర్స్ వచ్చినా కూడా ఒప్పుకోకుండా ఇప్పుడు మళ్ళీ కళ్యాణం గారి సినిమాకి ఒప్పుకున్నారు, ఆ సినిమా చేస్తున్నారు. రీసెంట్గా టీజర్ సాంగ్ అవన్నీ వచ్చే సినిమా మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే జనరల్గా ఉన్న టాక్ ఏంటంటే నేను ఉన్న దాని ప్రకారం సో విజయశాంతి గారికి కృష్ణ గారి ఫ్యామిలీతో కానివ్వండి అలాగే బాలకృష్ణ గారి ఫ్యామిలీతో కానీ ఉన్న ఒక స్పెషల్ బాండింగ్ తోటే ప్లస్ కథ నచ్చి ఈ సినిమాల్లో చేశారు తప్ప మిగతా సినిమాలు అందుకని ఒప్పుకోవట్లేదు. ఎస్పెషల్లీ మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించి అనేది ఒకటి ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇందులో నేను కూడా ఎప్పుడన్నా ఆయన యొక్క దాని గురించి మన ప్రేమ మీద ఇలాగ ఎందుకు చేస్తాను అన్నట్టుగా అంటాను నేను. మిగతా వాళ్ళు అందరూ కూడా అతను అన్న మాటలే తిరిగి అంటాం. ఆ డిప్లొమాసీ తెలుసు ఎందుకంటే అనేది కూడా ఒక ప్లస్ అతనికి. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకో బ్రదరు వాళ్ళు అంటారు కానీ ఆయన అండ అసలు మాట తిరిగి అండ రియాక్ట్ కాడు. అది ఒక మంచి టెక్నిక్, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ లాగా. ఈ అమ్మాయి కూడా వాళ్ళందరి గురించి చాలా ఎక్కువ మాట్లాడింది, చిరంజీవి గురించి వాళ్ళందరి, అది పొలిటికల్ గా. మరి పొలిటికల్ గా అమ్మాయి మీద నాకు ఎప్పటి నుంచో అనుమానం. ఎందుకంటే విజయలలిత అనే ఒక ఆవిడ ఉండేవారు, మంచి యాక్ట్రెస్, చలంతో వాటితో యాక్ట్ చేసి రబడీ రాణి, రేవాలవర్ రాణి, ఒక లేడీ హీరో. అంటే వీళ్ళ పెద్దమ్మ గారు అనుకుంటా. విజయశాంతి వాళ్ళ మదర్ విజయలలిత, ఇంకొక జయమ్మ ఇంకొక ఆవిడ ఉండేవారు అనమాట. ఆవిడ నాకు పరిచయం ఉన్నారు అట్లా, వాళ్ళ ముగ్గురు సిస్టర్స్. సో వీళ్ళు యాక్చువల్గా ఎందుకు ఈమె తెలంగాణ అయింది అని అనుకునేవాడిని. నేను ఎక్కడ అనలేదు కానీ దాని తెలంగాణ ఒరిజినల్ గాను అని ఎప్పటి నుంచే అంటుంది. వసే రావులమ్మ అనే సినిమా పెద్ద ఒక డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చిన సినిమా అది, దాసనారాయణ గారు. వీళ్ళందరికీ కావాల్సిన వ్యక్తి అన్న, వాళ్ళందరికీ బాగా చిన్న అమ్మాయి కదా. ప్లస్ ఏమో పాప శ్రీనివాస్ ప్రసాద్ అని ఎవరిని పెళ్లి చేసుకుంది, ఎవరో మన బాలకృష్ణకి బంధువే అతను. సో నేను ఒకసారి బాలకృష్ణ గారు చెప్తాకి వెళ్ళినప్పుడు అది పరిచయం అయ్యాక వైజాగ్లో బార్కోట్లో. తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఎవరు కాదనుకుంటే దాన్ని బాగానే ఉన్నారు యాక్చువల్గా. వాళ్ళకి ఇష్యూ లేపాం, దానికి ఆ బాధ ఉంది మనసులో, పిల్లలు పుట్టలేదు. అది నేను నాకు ఎవరో కెమెరామెన్ ఎవరో ఉంటే కెమెరామెన్తో అందట సార్ నా కోకిల్ కెమెరామెన్ తోటి ఎక్కడో వాళ్ళిద్దరూ లంచ్ టైంలో మాట్లాడుకున్నప్పుడు షీ వాజ్ ఫీలింగ్ బ్యాడ్ ఉంటుంది కదా సాధారణంగా. అదే షీజ్ నైస్ గర్ల్ కింద లెక్క, మంచి అమ్మాయి కింద లెక్క. ఈ మధ్యన ఎవరో ఈ పొలిటికల్ గా ఇప్పుడు అమ్మాయి టాపిక్ వచ్చినప్పుడు నేను ఏమన్నానని చెప్పాలి కదా. ఈ అమ్మాయి అసలు తెలంగాణే కాదు, అబద్ధం చెప్పింది అన్నారు. తెలంగాణ కాదు, తెలంగాణ పెట్టేదాకా పెట్టి ఏం కాదు. ఈ అమ్మాయిది అనపర్తి మా ఊరు పక్కన, రాజమండ్రి పక్కన. అది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతాను. అది నాకు తెలియదు, వాళ్ళు చెప్పబట్టి నాకు తెలిసింది. నేను మెడ్రాస్లోనే పరిచయం. దాని ఒకసారి విజయనగరం గారి దగ్గరికి వేషం కోసం వచ్చింది చెప్పమని. అప్పటికి నరేష్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, మా కోకిల్ నరేష్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రేమ సంఖ్యలు అనే సినిమా, అది ఒక హిందీ సినిమా లవ్ స్టోరీ కొని మేడం గారు నన్ను ఆ స్క్రీన్ ప్లే చూసి రాయమని, నాకు హిందీ రాదు చెప్పి, నాకు అంత సరిగ్గా రాదు మేడం అంటే. అదే లేదు నీకు నేను అప్లాచార్య అని ఒక రైటర్ ఇస్తాను, వేటు సుందరరామూర్తి గారు మీ ముగ్గురు కృష్ణ గారు రూమ్లో కూర్చుంటే పైన ఉంటుంది విజయనగరం గారి ఇంట్లో, చాలా బాగుంటుంది అనమాట. అక్కడ కూర్చుని వీసీఆర్ వేసుకుని సీన్ తర్వాత నువ్వు రాసిన తర్వాత వెళ్ళి నా దగ్గర మాని అని అనమాట. అప్పుడు నేను వేరే చోటకి వెళ్ళిపోతాను. అప్పుడు వాళ్ళ సహాయంతో ఒక లైన్ రాసి ఇచ్చాం. దాని తర్వాత హీరోయిన్ పెట్టారు. ఆ సినిమా ముందు రిలీజ్ అవ్వాలి, అందులో హీరోయిన్ ట్రై చేస్తారు. మేబీ దానికోసం ట్రై చేసిందో తెలియదు కానీ నాకు ఎందుకు వచ్చిందో నాకు వచ్చేది, నరేష్ వాళ్ళ ఇంటికి వచ్చేది. ఇంటి ఎదురుకుండానే విజయకృష్ణ డబ్బింగ్ థియేటర్ ఆఫీస్ ఉండేది విజయనగరం గారికి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు హోటల్ చేశారు, నరేష్ కొడుకు పేరు మీద పెట్టేశారు దాన్ని, హోటల్ నవీన్ అని. మీకు అది కూడా చెప్పాను ఒకే టైంలో. నేను మా ఇంటి పక్కనే నేను మెడ్రాస్లో. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ నాకు పరిచయం ఫస్ట్ టైం శాంతి. దాని తర్వాత సూపర్ హీరోయిన్ అయిపోయింది కదా, అయిపోయింది. దాని తర్వాత ఎవరో ఏ సినిమాలో ఎందుకు యాక్ట్ చేస్తుందో అది నాకు తెలియదు. ఆమె యొక్క ఆంతర్యం ఎటువంటి అంటే, బట్ షీ హ్యాడ్ అన్ అఫేర్ విత్ రాఘవేంద్రరావు. అండ్ ఆ అమ్మాయి వద్దనుకున్న తర్వాత బాలకృష్ణ కూడా ఎఫ్ఐఆర్ జరిగింది. అంతే తప్పితే ఇవి నాకు తెలుసు.
జనరల్గా సినిమా ఫీల్డ్ అందరికీ తెలుస్తుంది కదా, ఆ ఎఫ్ఐఆర్ ఉండడం తెలుసు. కానీ తనే రెఫ్యూజ్ చేసినట్టుగా విన్నాను. బాలకృష్ణ ఓన్లీ డైరెక్టర్ తోటి వద్దనుకున్నాను అనమాట. అక్కడ వరకు తెలుసు. కానీ తర్వాత మేబీ పెంచినప్పుడు ఈ మాట్లాడుకోం కదా అయ్యో అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి మేకప్ రూమ్లో మాట్లాడుకున్నాం. దాని తర్వాత నేను కూడా ఫీల్ అయ్యాను, తనకు కూడా బాబో పాప ఉంటే ఇట్ షుడ్ హావ్ బిన్ బెటర్ టైం పాస్ కదా అనుకుంటున్నాను. తను చూసినప్పుడు ఎలా బాగా ఉంటుంది యాక్చువల్గా. ఇంకో బాధ ఏంటంటే పాన్ పరాక్ తినేస్తూ ఉంటుంది, అది మానేసినట్టు ఉంది ఈ మధ్యన. చాలా మంది పోయారు కదా. నా ఫ్రెండ్ తోటతరని వాళ్ళ బ్రదర్ నా సినిమాకి అతనే చేసేవాడు, తోట యాదు అని. వాడు అలా పోయాడు. వాళ్ళ ముగ్గురికి ఉంది అలవాటు. అదే మంచి వాసన వస్తూ ఉంటాయి వాళ్ళ పక్క వెళ్తే. కానీ ఇక రోడ్లో అది ఉండాలి, సేమ్ రేంజ్ తనకు ఉండేది. తను మానేసినట్టు ఉంది కంప్లీట్. అందుకని కొంచెం షీఈస్ గోన్ డౌన్ ఆల్సో. చాలా అంటే ఆ మానసికమైన కొంచెం వేదన కనిపిస్తూ ఉంటుంది తన మనసులో, తన ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి ఆ సీరియస్నెస్తో కూడింది, అది పెద్ద సంతోషంగా కనపడదు. బట్ ఐ వాజ్ టోల్డ్ షీ ఈస్ వెరీ నైస్ అట్ హార్ట్. హృదయపూర్వకంగా మంచి అమ్మాయి ఉన్నట్టు విన్నాను యాక్చువల్గా. దట్స్ కాకపోతే ఈ కళ్యాణ్ రామన్ సినిమాని రిక్వెస్ట్ చేసి ఉంటారు, ఏముంది రిక్వెస్ట్ చేస్తే రామారావు గారు ఇది కాబట్టి డెఫినెట్గా రామారావు గారు మనవాడు కదా మరి చేస్తానే ఉంటుంది. చిరంజీవి సినిమాల్లో ఇది చేయడం వాళ్ళు అడిగారో అడగలేదు మనకు తెలియదు కదా. యాక్చువల్గా అంటే చేయాలంటే ఎక్కువ రిలేషన్షిప్ చిరంజీవితోనే ఉంది. వీళ్ళందరితో అఫేర్ ఉన్నా కూడా అన్ని సినిమాలు చేశారు, మంచి హిట్ అయిన సినిమాలే. విజయశాంతిని చిరంజీవి గారు కలిసి బాలకృష్ణ కూడా చేసింది. కాకపోతే మరి వాళ్ళ యొక్క ఇంటీరియర్గా ఉండే అంత ఇదిగా మనం వెళ్ళిపోకూడదు యాక్చువల్గాను. బయట నుంచి చూడటమే కనబడితే ఏంటవుతుంది అన్నీ నువ్వేంటి బాలకృష్ణ ఎక్కువ చేస్తావు అన్నాం కదా. అందుచేత నేను రాఘవేంద్ర గారిని బట్టి ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పాడు నాకు, ఈ వాజ్ సో క్రేజ్ అబౌట్ దిస్ గర్ల్, ఎవరో శాంతి గురించి. బట్ ఆమె రెఫ్యూజ్ చేసింది. ఏజ్ డిఫరెన్స్ ఇది వర్కౌట్ అవుద్దా అనేది ఉంటుంది కదా కొంతమందికి. ఆ విధంగా అంటే బికాజ్ ఆమెది కూడా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండే. విజయలలిత ఎస్టాబ్లిష్డ్, అంటే మీకు తెలియకపోవచ్చు కానీ మా అప్పుడు ఎస్టాబ్లిష్డ్. అంచేత వాళ్ళకి అన్నీ తెలుసు. సినిమా ఫీల్డ్ గురించి సెపరేట్గా చెప్పడం అవసరం లేదు. శాంతికి మొత్తం ఓడబోసేసింది చిన్నప్పటి నుంచి, అన్నీ తెలుసు. అంచేత ఏం రత్నమే అక్కడి నుంచి వచ్చినాడు మీకు అర్థమైంది చెప్పండి మీకు. అందుకనే అతని యొక్క సినిమాలకి అతను డైరెక్టర్ అయినప్పుడు కూడా ఇవ్వడం కారణం అదే. కాకపోతే అటువంటి రెబెలియన్ సినిమాలు ఎవరు చూసేవాళ్ళు, టీ కృష్ణ గారు ఆయన అంటే చాలా ఇష్టం. గోపీచంద్ వాళ్ళ ఫాదర్ ఆయన, మోహన్ గాంధీ అలాగనమాట. ఆ టైంలో ఇంకొక రెబెలియన్ డైరెక్టర్ ఇంకొక అతను నోటి అందరూ చేసిందో తెలియదు కానీ వేజల్ సత్యనారాయణ అని ఫోటో సినిమా తీసేవాడు. అన్నిట్లోనూ ఒక 10-15 సందేశాలు ఉంటాయన్నమాట. శివకృష్ణ హీరోగా ఉన్న టైంలో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను శివకృష్ణ పెట్టాను. కోకిల్లో మంచి క్యారెక్టర్, ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట. ఈ అభ్యుదయ భావాలు కలిసి సినిమాలు తీశారు, అంటే తీసేందులో వాడేశారు. ఎవరు టి కృష్ణ గారు, వేజల్ సత్యనారాయణ, ఆయన ఎలాగొచ్చాడు మధ్యలో ఫట సినిమా తీసివాడాను. సో తర్వాత మోహన్ గాంధీ, వీళ్ళంతా తర్వాత ముత్యాల సుబ్బయ్య. ఆయన కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ రెండు. యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఆయన. సచ్ గుడ్ పర్సన్ ఆయన, మంచి మనిషి అనమాట. సో ఆ విధంగా ఇవి తెలిసి వాళ్ళందరికీ ఈమె కావాల్సిన హీరోయిన్. పోకూరు బాబురావు గారు ఉంటారు కదా, వీళ్ళందరికీ కావాల్సిన ఇటు పక్కన ఒక మెసేజ్ ఓరియంటెడ్ రెబెలియన్ సినిమాలు, ఓ పక్కన 2 గ్లామరస్ కమర్షియల్ చిరంజీవి, బాలకృష్ణ ఆ సినిమాలు. ఇంకెవరు లేరు అలాగా. ఈవిడ ఇంకా చెప్పుకోవాలంటే జయసుధ. జయప్రద కంప్లీట్ గ్లామరస్. ఒక విశ్వనాథ్ గారి దగ్గర వచ్చేటప్పటికి మంచి మంచి సినిమాలు, కానీ మిగతా అన్ని కూడా హిందీ అటు ఇటు ఫుల్ ఊపేసింది. యాక్చువల్గా విజయశాంతి కూడా జయప్రద లాగా ముందుగానే కొంచెం ఎంటర్ అయిపోయి ఉండుంటే తను ఇంకా పొలిటికల్గా వెళ్ళిపోయి ఉండేది. యాక్చువల్గా జనరల్గా అంటారంటే తను సెటిల్ అవ్వలేకపోయింది ఏ పార్టీలోనూ. ఎక్కడికంటే సినిమా గ్లామర్ కదా, ఎక్కడ డామినేట్ చేస్తాను అసూయ. ఫైనల్గా నవ్ షీ హస్ సెటిల్డ్ ఇన్ మళ్ళీ బ్యాక్ టు కాంగ్రెస్ అనుకుంటా. సో మీ విషయాలు ఆల్ ది బెస్ట్. కానీ ఆ కళ్యాణ్ రామ్ సినిమా మంచిదే, వాళ్ళు మంచి ప్రొడ్యూసర్ లాగా మరి జూలియన్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తాను కదా, దానికి చేసి ఉంటుంది. ఆవిడకి ఆ ఎకనామిక్స్ సినిమా గురించి ఏం చెప్పక్కర్లేదు తనకి. ఇప్పుడు పాలిటిక్స్ గురించి కూడా చెప్పక్కర్లేదు. షీ నోస్ ఎవ్రీథింగ్. వి విష్ హర్ ఆల్ ది బెస్ట్. శాంతి నాకు తెలుసు, తను ఫస్ట్లో ట్రై చేసేటప్పటికి నేను విజయనిర్మల్ గారి దగ్గర చేస్తున్నాను. తను
అప్పటికి మన భారతీరాజ సినిమాలో నా కెమెరామెన్ ఉంటాడు నివాస్ అని, అతనే భారతీరాజుకి చాలా సినిమాలు చేసాడు. తర్వాత సాగర్ సంగమం చేసాం, ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత సంకీర్తన చేశాడు. నివాస్ డైరెక్ట్ చేసిన సినిమాలో తను యాక్ట్ చేసినట్టు ఉంది, చిన్నపిల్ల మంచి క్యారెక్టరే. కళ్ళుకు కొళ్ళీరం అంటారు దాన్ని. కళ్ళుకి వెళ్ళారం అంటే రాడల్లో నీళ్ళు మంచి సినిమా అది. యాక్చువల్గా నివాస్ డైరెక్ట్ చేశాడు, భారతీరాజు కూడా యాక్ట్ చేశాడు ఒక డైరెక్టర్గా. ఒక పల్లెటూరు వెళ్తే ముచ్చలారెడ్డి సాకల అమ్మాయి రజకుల అమ్మాయి అనమాట, ఇస్త్రీ చేస్తాకు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది సినిమా. పెద్ద ఆడలేదు కానీ నివాస్ డైరెక్ట్ చేసిన 5-6 సినిమాలో ఒక సినిమా అది. నివాస్ డైరెక్ట్ కూడా చేశాడు. దాని సంఖ్య మొన్నే పోయాడు ఆయన. నివాస్ సాగర్ సంగమానికి భారతీరాజు దారుగా మోర్ దెన్ 20 ఫిల్మ్స్ చేశాడు. రెడ్ రోజు, సిగప్పు రోజా కళ్ళు, ఎర్ర గులాబీ, మంచి మంచి సినిమా, కిలేకి బోగు రైలు, తూర్పు వెళ్ళే రైలు, మంచి మంచి సినిమా చేశాడు ఆయన. తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర సాగర్ సంఘం చేశాడు. అది కూడా యాక్చువల్గా గోపాల్ రెడ్డి అనుకున్న ముందు బాలుమహేంద్ర శంకరాభరణం, దాని తర్వాత ఆయన డైరెక్టర్ అయిపోయాడు. దాని తర్వాత ఆ సినిమా కూడా విశ్వనాథ్ గారు వాల్యూ తెలియక బాలుమహేంద్ర చేయలేదు, మధ్యలో వెళ్ళిపోయాడు. కస్తూరి మూర్తిని ఆయన అసోసియేట్కి ఇచ్చాడు. ఆయన పూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మంచి వ్యక్తి ఆయన. కస్తూరి మూర్తి గారిని సప్తపదికి ఆయనే చేశాడు. సో దాని తర్వాత గోపాల్ రెడ్డి గారికి ఏదో డేట్ లేదో క్లాష్, పాపం చాలా మిస్ అయ్యాడు, చేయాలని ట్రై చేశాడు. ఏదో పెద్ద సినిమా ఉండటం వల్ల అప్పుడు మళ్ళీ నివాస్ని పిలిచారు. ఆ నివాస్ సినిమాలో చేసింది అన్న ఫస్ట్. తర్వాత నో లుకింగ్ బ్యాక్ లాగా అప్పటికి విజయనగరం గారు ఇంటికి వచ్చి ట్రై చేస్తుంది. మరి ఏ సినిమాకు నేను విజయనగరం గారి దగ్గర డాక్టర్ సినీ యాక్టర్ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను ఒక 2 months. దాని తర్వాత విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పుడు 1 or 2 times విజయకృష్ణ ఆఫీస్లో తను నన్ను కలిసింది. తర్వాత బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. మేకప్ రూమ్లో ఎక్కడ కలిసింది, వాహినిలో ఎక్కడ మెడ్రాస్లో. తర్వాత తను మంచి అభిప్రాయం, ఎందుకంటే తను మంచి మంచి సినిమాలు చేస్తూ మోహన్ గాంధీ, శ్రీకృష్ణ గారి సినిమాలను చేస్తూ ఒక రేంజ్ కలిపి మన ఎవరో ఏఎం రత్నంకి ఫేవరెట్ యాక్ట్రెస్ లాగా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది కదా. అంటే విమెన్ లోనే హీరో కింద ఉండే తారికి వెళ్ళిపోయింది. కానీ కృష్ణ గారితో మొట్టమొదటి సినిమా నాకు తెలియదు. నాకు ఈ మధ్య నేను ఉన్నది ఏంటంటే ఏ సినిమాలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ బాలకృష్ణ తోటి ఒక అఫైర్ ఉండేది.